ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్తారు. కానీ ఇటీవల కాలంలో ఆరోగ్యానికి ఉన్నంత ప్రమాదము, ఆరోగ్యానికి ఉన్నంత అభద్రత దేనికి లేకుండా తయారైంది. ఎక్కడ చూసినా కల్తీ కల్తీ కల్తీ. మార్కెట్ లోకి వెళ్తే కొనే ప్రతిదీ కల్తీ. మసాలా కొంటే కల్తీ, అల్లం వెల్లుల్లి కొంటే కల్తీ, నెయ్యి కొందామంటే కల్తీ, తేనె కొందామంటే కల్తీ. కల్తీకి అనర్హమైనది ఏది లేదు. ఆహారము బయట తిందాము అనంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే. నిన్న సజ్జనార్ గారు సిటీ పోలీస్ కమిషనర్ ఆహార కల్తీకి పాల్పడితే తీవ్ర చర్యలు ఉంటాయన్నాడు. ఇలాంటి చర్యలు కాదు, అత్యాయత్నం కింద కేసులు పెడతామన్నారు. పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. ఇవి జరగకుండా ఉండడానికి ఒక డీసీపీ స్థాయి అధికారిని, ఫ్యాట్ అడల్టరేషన్ కమిటీలను మేము ఏర్పాటు చేస్తాము. ఇంకా ఎక్కడ ఫుడ్ అడల్టరేషన్, ఆహారము కల్తీ జరగకుండా చర్యలు తీసుకుంటాము అని ప్రకటించారు. ఇది చాలా గొప్ప నిర్ణయం నాకు తెలిసి. ఎందుకంటే ఈ రోజు ఇంట్లో తినలేని పరిస్థితిలో బయట తిందామంటే ఆహారానికి ఎక్కడ కల్తీ లేదు అన్న గ్యారంటీ లేదు. సరే, ఇంట్లో వండుకోవడానికి కూడా కొన్నిసార్లు ఈ పరిస్థితిలో బయట నుంచి మనం ఆహార పదార్థాలను తెచ్చుకోవాలి. ఆ ఆహార పదార్థాలలో కల్తీ లేకుండా ఉన్నది అంటే అది లేదు. సో ఇప్పుడు ఈ ఆహారం అనేది అత్యంత కీలకం. దీని మీద సజ్జనార్ దృష్టి పెట్టడం చాలా అభినందించదగింది. అయితే సజ్జనార్ గారు వచ్చిన తర్వాత ఈ సిటీ పోలీస్ కమిషనర్, సజ్జనార్ అంటేనే కేర్ ఆఫ్ సెన్సేషన్. ఆయన ఏం చేపట్టిన సెన్సేషన్. ఈ రోజు మనం చూస్తున్న అనేక కేసులు, సినిమా వాళ్ళ పైరసీ కేసులు ఇంత సెన్సేషన్ కావడానికి కారణం సజ్జనార్. సజ్జనార్ ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే ఆయన సిటీ పోలీస్ కమిషనర్ వచ్చిన తర్వాత ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఇక క్షమించేది లేదు అన్నారు. మహిళల భద్రత విషయంలో రాజీ పడేదే లేదు అన్నారు. డ్రగ్స్ దాని భరతం పడతామన్నారు. ఇట్లా అనేక సంచలనమైన ప్రకటనలు చేశారు. కానీ ఈ రోజు చూస్తే మహిళల భద్రత, సీ టీమ్స్ ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి ఉన్నది. డ్రగ్స్ విచలవిడిగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నది. ఈ రోజు పాఠశాలల్లో ఉన్నది, ఫ్యాక్టరీలు పెట్టి తయారు చేస్తున్నారు, ఇండ్లలో పండిస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ దొరుకుతున్నది. ట్రాఫిక్ నిబంధనలు, ఇక ట్రాఫిక్ వీళ్ళు ఎంత దరిద్రంగా తయారైంది, రోడ్లు ఎంత దరిద్రంగా మారినాయో మనందరికీ అనుభవంలో ఉన్నది. సో సజ్జనారు చెబుతున్న సంచలనాలు అమల్లోకి వస్తున్నాయా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ప్రకటనలు బ్రహ్మాండంగా ఉంటున్నాయి, ఆచరణ అధ్వానంగా ఉంటుంది. తీసుకున్న నిర్ణయాలు మాత్రం ఖచ్చితంగా మంచివే. ఈ రోజు ఆరోగ్యానికి సంబంధించి ఒక పీడీ యాక్ట్, కల్తీ చేస్తే పీడీ యాక్ట్ పెడతామనడం, కల్తీ చేస్తే అది అత్యాయత్నం కింద నమోదు చేస్తామన్నది మాత్రము ఖచ్చితంగా స్వాగతించాల్సిందే, అభినందించాల్సిందే. ఈ దాన్ని అమలు చేయకపోతే కూడా వీళ్ళని ప్రశ్నించాల్సిందే, అమలు చేయకపోతే నిలదీయాల్సిందే. ఇక నుంచి తెలంగాణలో గాని, హైదరాబాద్ లో గాని కల్తీ ఎక్కడ దొరికినా ఆ కల్తీ కారణమైన వాళ్ళని మళ్ళొకసారి తీవ్రంగా శిక్షించకపోతే, పీడీ యాక్టులు పెట్టకపోతే, అత్యాయత్నం నమోదు చేయకపోతే ఇప్పుడు ఈ సజ్జనార్ గారు దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ప్రకటనలు చేస్తాము, ప్రచారం పొందుతాము, జనాలను మభ్య పెడతాము, నిత్యం వార్తల్లో ఉంటాము అనే ఈ పద్ధతులు మానేసి జనం పట్ల, జనం ఆరోగ్యం పట్ల మీరు చేసిన ప్రకటనలను ఆచరణలోకి తీసుకొస్తే ఖచ్చితంగా మళ్ళా నెత్తిన పెట్టుకుంటాము, లేకపోతే నెత్తిలు వలగొడతాం అనే పద్ధతులు ఈ రోజు మనమందరం వివరించాలి. కల్తీ జరిగిన దానికి త్వరలో టోల్ ఫ్రీ చేస్తామన్నారు. ఇంకా టోల్ ఫ్రీ ఎట్లా ఉంటుందో చూద్దాము. కల్తీ నివారణలో ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉన్నది, ఈ పోలీసులు ఎంత సమర్థవంతంగా. ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చిన రోజు నుంచి డ్రగ్స్ నిర్మూలన అంటున్నారు, కానీ డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగిపోయింది. మరి కనీసం డ్రగ్స్ ని ఇట్లాగో అదో పెద్ద మాఫియా. ఈ ఆహార కల్తీనైనా అరికట్టి జనాల ఆరోగ్యానికి ఏమైనా భద్రత కల్పిస్తారా లేదా చూద్దాము. ఈ ఆహార కల్తీని అరికట్టడంలో ఒకవేళ విఫలమైతే మనమందరం ప్రశ్నిస్తాము. ఈ ఆహార కల్తీని వీళ్ళు నిజంగా చెప్పిన పద్ధతిలో అత్యాయత్నం కేసులు, పీడీ యాక్టులు నమోదు చేసి ఈ పెద్ద పెద్ద హోటళ్లను, ఈ పెద్ద పెద్ద ఆహారపు ముఠాలను అరికడతారన్న నమ్మకం మీరు ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఎప్పటికప్పుడు ఈ విషయం మీద మళ్ళీ మీ ముందుకు వచ్చి ఇక్కడ జరుగుతున్న విషయాలను చర్చించుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.